ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లల లంచ్ బాక్స్లోనికి డిన్నర్లోనికైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బుజ్జి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ జస్ట్ 5 మినిట్స్లో ఈజీగా చేసుకునే ఎగ్ బుజ్జి అండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయండి. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ 2 టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలాగనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ యాడ్ చేసుకున్న వెంబడే కర్రీ అనేది ఇలా మొత్తం కలుపుకోవాలండి. కొన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం కలిపే ప్రాసెస్ని బట్టే ఎగ్ బుజ్జి అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. టేస్టీ ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 5 మినిట్స్లో ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి.